వీడియో చాలు చేసే ముందు ఒక చిన్న మాట. దీనికంటే ముందు వీడియో సంజనక్క విన్నర్ క్వాలిటీస్ గురించి ఒక వీడియో చేసిన. ఆ థంబ్‌నెయిల్ చూడుర్రి, దాని మీద టైటిల్ ఎట్లా పెట్టినా చూసిర్రా? ఈ సీజన్‌కి పురుడు పోసిన మంత్రసాని సంజన గల్రాని అని చెప్పి విన్నర్ క్వాలిటీస్ అని చెప్పి వీడియో ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. చూడుర్రి కంప్లీట్గా తన జర్నీలో తను పడ్డ, కింద పడ్డ, మీద పడ్డ, కష్టపడ్డ మూమెంట్స్ గురించి అండ్ తన క్వాలిటీస్ గురించి, విన్నర్ క్వాలిటీస్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిన. ఒకవేళ నేను ఏదైనా పాయింట్ మిస్ అయినా అనుకుంటే కూడా అది కింద కామెంట్లలో చెప్పండి. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ ఎవరి విన్నర్ క్వాలిటీస్ గురించి చెప్పాలి అని అనుకుంటున్నారు అనేది మెన్షన్ చేయండి. మెన్షన్ చేయడం అంటే వాళ్ళ పేరు కాదు మెన్షన్ చేసేది. ఇప్పుడు కళ్యాణ్ గురించి చెప్పాలి, కళ్యాణ్ గురించి వీడియో కావాలి అనుకుంటే కళ్యాణ్ విన్నర్ క్వాలిటీస్ గివ్ ఉన్నాయి, కరేజెస్, బిరేజెస్, బుర్ర చిక్కు 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 ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ గురించి నువ్వు చెప్పన్నా నీ వీడియోలో అని మెన్షన్ చేయండి. డిమాండ్ పవన్ సూపర్ కంటెస్టెంట్, ఏమన్నా హ్యూమర్ ఉందా అట్లా ఇట్లానే ఒక 10 పాయింట్లు, 2 పాయింట్లు, 4 పాయింట్లు రాయండి. రాసి ఈ క్వాలిటీస్ ఉన్నాయన్న ఇట్లా మెన్షన్ చేసి పెడితే ఎవరికైతే విన్నర్ క్వాలిటీస్ ఎక్కువగా కనబడతాయో, ఎవరి విన్నర్ క్వాలిటీస్ అయితే ఎక్కువ మంది కామెంట్ చేస్తారో ఆ విన్నర్ క్వాలిటీస్ అన్నింటినీ కలిపి నాకున్న ఫీలింగ్స్, నాకున్న ఎమోషన్స్, నేను రాసిన గ్రంథాలని బట్టి, నేను రాసిన గ్రంథాలు 1, 2, 3, 4, 5, 6, 7 బుక్కులు అయిపోయినాయి అబ్బా. 7 బుక్కులు ఇంత బుక్కులు, 6 బుక్కులు ఇంత బుక్కులు అయిపోయినాయి, ఒకటి చిన్న బుక్ అయిపోయింది. సో ఇన్ని బుక్కులు రాసిన ఎక్స్పీరియన్స్ తోటి, ఇన్ని సీజన్లు రివ్యూ చేసిన ఎక్స్పీరియన్స్ తోటి అసలు ఏం క్వాలిటీస్ ఉన్నాయి, ఏం కథ, మీరు పెట్టిన దానిలో ఏం కరెక్ట్ ఉన్నాయి, ఏం కాదు, ఏంది కథ అన్నీ కూడా బేరీజ్ చేసుకుని వీడియో చేసే ప్రయత్నం చేస్తా. ఓకేనా? రైట్, కంటిన్యూ చేద్దాం. నమస్తే అందరికీ. ఈ వీడియోలో మనం 2 టాపిక్లు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి ప్రోమోస్ గురించి, రెండోది వచ్చి రేపటి అప్డేట్స్ ఏంది, అసలు ఏవీలు స్టార్ట్ చేయకుండా ఈ ఆటలు ఏంది, పాటలు ఏంది, వీటన్నిటి గురించి చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పే ప్రయత్నం చేస్తా. రైట్, ఈరోజు మనం ఫస్ట్ ప్రోమో చూసినాం కదా. ఆ ప్రోమోలో ఉన్న ముచ్చటంతా కూడా నిన్న నైట్ జరిగిన ముచ్చట. అంటే నిన్న నైట్ మనకి 2 టాస్కులు చూపించారు కదా, 3వ టాస్క్ కూడా జరిగింది. ఆ 3వ టాస్క్కి సంబంధించిన ప్రోమోనే. ఆ టాస్క్లో ఇమాన్యుల్ వర్సెస్ తనుజ వర్సెస్ డిమాండ్ పవన్ వర్సెస్ ఇమాన్యుల్, ఇట్లా పంచాయతీలు జరిగినాయి. అరే ఈ లాస్ట్ మూమెంట్లో ఆడతా పాడతా బూమ్ బూమ్ షక్ ఆడుకుంటా, హైడ్ అండ్ సీక్ ఆడుకుంటా, రేస్ ఆడుకుంటా, కరెంట్ షాక్ ఆడుకుంటా, ఐస్ వాటర్ ఆడుకుంటా తిరిగే ఈ మన రెగ్యులర్ కంటెస్టెంట్ లాగా కాకుండా ఈసారి ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఆ పంచాయతీలు పెట్టుకుంటారు అనే ఫీలింగ్ వచ్చిందా? వస్తుంది ఖచ్చితంగా. సో థర్డ్ టాస్క్లో ఏం జరిగిందంటే, ఇప్పుడు ప్లేయర్ ఆఫ్ ద డే ఆర్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, మనకి అదేంటది అగ్ని పరీక్షలో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ MVP అని పెట్టిరు. అందులో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్కి స్టార్స్ ఇస్తారు. అట్లా 2 స్టార్స్ వచ్చిన ఏకైక వ్యక్తి మన నాగా. కానీ నాగని తీసుకున్నారో బిగ్ బాస్లోకి తీసుకోలే. రైట్, అయితే ఇక్కడ మనకి స్టార్స్ అనేది మన గేమ్ పెట్టారు కాబట్టి ఈ స్టార్స్ కోసం పంచాయతీలు జరుగుతున్నాయి. అంటే స్టార్స్ కోసం కూడా కాదు, గేమ్ ఆడాలి అన్న తపనతోటి కొంతమంది, గేమ్ ఆడితే ఇంటి నుంచి ఏదో ఒకటి వస్తుందన్న తపనతోటి ఇంకొంతమంది, టోటల్గా స్టార్స్ కోసమని ఇంకొంతమంది. ఇప్పుడు డిమాండ్ పవన్కి నిన్న 2 గేమ్స్లో 2 స్టార్స్ వచ్చినాయి. ఇమాన్యుల్కి ఫస్ట్ గేమ్లో 2 కలిపి ఆడారు కాబట్టి జంటగా మొదటిసారి జంటగా ఆడాం, జంటను కొట్టేశాం. డిమాండ్ పవన్ ఈ జంట ఇమాన్యుల్, డిమాండ్ పవన్ కలిసి ఒక జంటగా ఫస్ట్ గేమ్ ఆడారు కదా, కలర్స్ని సెట్ చేసేది టవర్, పవర్ ఆఫ్ టవర్. సో ఆ టాస్క్లో జంటగా ఆడిరు వీళ్ళిద్దరు, ఇమాన్యుల్ అండ్ డిమాండ్ పవన్. అప్పుడు డిమాండ్ పవన్ అంటాడు అన్నట్టు, అక్కడ కళ్యాణ్ అండ్ తనుజాని ఓడిస్తారు కదా, జంటగా మొదటిసారి ఆడి జంటను కట్టేసాం అంటాడు. సో ఇలాంటి మంచి కామికల్ టైమింగ్ తోటి, మంచి ఎంటర్టైన్మెంట్ తోటి లైవ్లో డిమాండ్ పవన్ అదరగొడుతుండు. అయితే నిన్న రాత్రి మంచి పంచాయతీ కూడా జరిగింది. ఎందుకు జరిగిందంటే, డిమాండ్ పవన్కి ఆల్రెడీ 2 స్టార్స్ వచ్చినాయి. ఈసారి ఆడితే 3వ స్టార్స్ వస్తే నువ్వే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయిపోతావు. అట్లా కాదు, నువ్వు ఊకో, నువ్వు ఈ టాస్క్ ఆడకు, ఈ టాస్క్కి నువ్వు సంచాలుగా ఉండు అని చెప్పి లొల్లి పెట్టారు. అదేంటి భయ్, ఇంకో స్టార్ వస్తే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయిపోతే అతనికి ఒక ఏవియో వీడియోనో వస్తే రేపటి నుంచి ఆడాడు కదా ఆయన. అంటే ఇది ఎన్నిసార్లు అవకాశం ఉంటుందో, ఎన్ని అవకాశాలు ఉంటాయో తెలియదు కదా వాళ్ళకు కూడా. ఒక క్వశ్చన్ మార్కే కదా, అది ఒకరికి ఉంటుందా, ఇద్దరికి ఉంటుందా, అందరికి ఉంటుందా కూడా తెలియదు కదా. అందుకే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లెక్క అయిపోయింది అన్నట్టు. అందరికీ కూడా నేను ఆడాలి, నేను గెలవాలి, నాకు ఎక్కువ స్టార్స్ రావాలి అని తపన ఉంది. అయితే డిమాండ్ పవన్ ఏమంటాడంటే, స్టార్స్ కోసం కాదు, నేను ఆడాలంతే, నేను స్టార్స్ కోసం ఆడతలేను భయ్, నాకు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇస్తే నాకు వీడియో వస్తుంది, 2 స్టార్స్ కొట్టేసినా కాబట్టి నాకు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇస్తే అంటే నేను పక్కకు కూర్చుంటా. లేదు నన్ను ఆడడానికి అవకాశం ఇయ్యరి. ఒకవేళ నన్ను ఇప్పుడు పక్కకు కూర్చుని పెడతా అంటే నేను రేపు మాత్రం ఒక్క సెకండ్ ఒక్క గేమ్లో కూడా అసలు నేను డ్రాప్ గాను. అంటే అందరూ కలిసి నీకు ఆల్రెడీ 2 స్టార్స్ ఉన్నాయి, మాకెవరికి లేవు, స్పెషల్లీ తనుజాకి, సంజనాకి 0 స్టార్స్, కళ్యాణ్కి కూడా 0 స్టార్స్. సో మేము 0 స్టార్స్ వల్ల మేము ఆడాలి అన్న పాయింట్. అండ్ ఆ టాస్క్ ఏంటంటే పరిగెత్తేది, ఉరికేది, మీద పడేది, దుంకేది అట్లాంటిది కాదు. కాబట్టి సంజనాక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఇది పరిగెత్తే గేమ్ కాదు కాబట్టి నేను ఆడతా. తన పాయింట్ క్లియర్, ఇది పరిగెత్తే గేమ్ కాదు, ఒక ఆడ ఉండే గేమ్. అండ్ ఇదివరకు ఫ్లోరా సైని అండ్ సంజనక్క ఇద్దరు కలిసి ఆడినప్పుడు వాళ్ళిద్దరు బాగా ఆడిరని చెప్పి, అంటే ఇదివరకు ఈ గేమ్ పెట్టినప్పుడు ఈ గేమ్ని సంజనక్కనే బాగా ఆడింది, మిగతా వాళ్ళు ఎవరు బాగా ఆడలేదు. స్ట్రాటజీల పేరుతోటి, దొంగ లాజిక్లతోటి, అంటే దొంగ లాజిక్లు ఐ మీన్ టు సే, అంటే షార్ట్ కట్ వేలో ఆలోచించి అక్కడ చాలా తప్పు చేసిరని చెప్పి బిగ్ బాస్ మామ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఈ టాస్క్ని క్యాన్సిల్ చేసి, ఎవరికి పాయింట్ లేకుండా చేసి, అందరి పాయింట్లు తీసేసి, ఒక సంజనక్క అండ్ ఫ్లోరా సైని వాళ్ళిద్దరు పాయింట్స్ మాత్రం కిందికి డ్రాప్ చేయకుండా, మైనస్ చేయకుండా అట్నే ఉంచేసి ఇట్లా చేసిండు బిగ్ బాస్ మామ. గుర్తుంది కదా మీకు?
సో, ఈ లెక్కన జరిగిన టాస్క్ గాబట్టి ఇక్కడ మీరు అంటే మజాక్ గూడా చేసిండు స్టార్టింగ్ మీ సొంత తెలివితేటలు, దొంగ తెలివితేటలు వాడొద్దయ్యా. ఆ! మంచిగా నీట్‌గా ఆడాలి. గుర్తుంది గదా! మస్తు ఆడిర్రు ఈ గేమ్ అని జెప్పి మజాక్ జేసిండు. ఆ తర్వాత టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు ఒకరిని సంచాలకుగా పెట్టాలి. 2 అంటే ఇద్దరిద్దరు కలిపి జంటగా 2 జంటలుగా ఆడాల్సుంటది అని జెప్పి బిగ్ బాస్ మామ జెప్తే ఇగ ఈ జంటల కోసం మంటలు పుట్టినాయి అన్నట్టు. నేను ఆడతా అంటే నేను ఆళ్తా అని అందరూ పంచాయతీ పెట్టుకున్నారు. మొత్తానికైతే డిమాండ్ పవన్ డ్రాప్ అయ్యిండు. డిమాండ్ పవన్ డ్రాప్ అయ్యే ముందు చాలా డిస్కషన్ జరిగినాయి. డిమాండ్ పవన్ డ్రాప్ అయిన తర్వాత సంచాలకుగా చేసినప్పుడు కూడా చాలా డిస్కషన్ జరిగినాయి. డ్రాప్ అయ్యే ముందు జరిగిన డిస్కషన్స్ గురించి చెప్పిన. డిమాండ్ పవన్ దగ్గర 2 స్టార్స్ ఉన్నాయని వీళ్ళందరికీ అతన్ని డ్రాప్ చేయాలి, అతని పక్కన కూర్చోబెట్టాలి అని చెప్పి చాలా పంచాయతీ. అతను ఏమంటాడంటే ఇంకొక స్టార్ వస్తే నేను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద హౌస్ అయిపోతే ఇప్పుడు నాకు ఆ ఏబీఓ గీవీఓ వస్తుంది అంటే స్టార్స్ని బట్టి ఉంటుందా అట్లా ఉండదు కదా అని అందరూ అంటారు. కానీ ఎవరు కూడా మాట ఇవ్వలేకపోతారు. అంటే మాట ఇవ్వడం అంటే సరేరా ఇప్పుడు 2 స్టార్స్ నీకు వచ్చినాయి, నీకే హైయెస్ట్ వచ్చినాయి, నీకే 2 గేమ్లలో 2 స్టార్స్ వచ్చినాయి కాబట్టి నువ్వే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా నేను అనౌన్స్ చేస్తాం కానీ మేము ఆడతాము నెక్స్ట్ స్టార్ కోసం రేపటి కోసం ఆడతామని అంటే ఇతను కూడా కాంప్రమైజ్ అవుతారు. కానీ అట్లా కూడా అన్నారు కదా, ఎవరు కూడా విడిచిపెట్టరు కదా. ఇమాజిన్ ఏమంటాడంటే నీకు ఆల్రెడీ 2 స్టార్స్ ఉన్నాయి, నువ్వు డ్రాప్ అయితే నేను ఆడితే నాకు 2 స్టార్స్ వస్తాయి కదా అంటే నీకు 2 స్టార్స్ నాకు 2 స్టార్స్ వస్తే మరి ఎవరు వాల్యుబుల్ ప్లేయర్ కింద కౌంట్ చేయాల్సి వస్తుంది అంటే బిగ్ బాస్ నిర్ణయిస్తారు కానీ చెప్పి సంజనక్క కానీ తనుజ మాకు అసలు స్టార్సే రాలేదు మేము ఎందుకు డ్రాప్ అవుతామని వాళ్ళు కానీ ఎంత డిస్కషన్ జరిగింది. ఎవరి తపన వాళ్ళది, ఎవరు ఆడాలనుకున్న అంటే అందరూ ఆడాలనుకుంటారు కదా, అందులో వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ అంతే. అండ్ ఈ లాస్ట్ మూమెంట్లో ఈ కొంచెం మెచ్యూర్గా ఆలోచిద్దాం, ఈ ఫినాలే వీక్లో పంచాయతీలు ఎందుకని చెప్పి సంజనక్క చెప్పిన మాట కూడా కరెక్టే. ఈ ఫినాలే వీక్లో దీనికి ఎందుకు పంచాయతీలు అంటే దీనివల్ల మనకు ఒకటి వస్తుంది కదా, అందరి పాయింట్ ఏంటంటే దీనివల్ల మనకు ఆడియో క్లిప్ వీడియో క్లిప్ వస్తుంది కదా, దాన్ని బట్టి మనం ఏమైనా పైసలు తీసుకొని సూట్ కేసు పట్టుకోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి కదా వాళ్ళకి ఆలోచనలు. మైండ్లో 1,00,000 రన్ అవుతూ ఉంటాయి. అందులో ఒకటి ఏంటి మనం లీస్ట్లో ఉన్నామంటే మనకి ఏదైనా హింట్ వచ్చింది అనుకో మనం సూట్ కేసు పట్టుకొని పోతాం కదా, ఇట్లాంటి హింట్స్ కూడా మనకి వస్తాయి కదా. అప్పుడు మనకి సీజన్ 4లో ఇవన్నీ పనికి వచ్చినాయి కదా, అట్లా ఏదో ఒకటి పనికి వస్తుంది కదా చిన్న ఆశ ఉంటుంది కదా అందరికీ. సో ఈ పంచాయతీలన్నీ జరిగినాక డిమాండ్ పవన్ని అందరూ కలిసి కాంప్రమైజ్ చేసి అరే ఏదైనా అయితే కనుక మోస్ట్ వాల్యుబుల్ ప్లేయరే నీకే ఇచ్చే ప్రయత్నం చేస్తాంలే అన్నట్టుగా అనుకున్నారు. ఆయన టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత 3 బెలూన్స్ ఇమాన్యుల్ బెలూన్ వేస్తాడు, సంజనక్క ఊదాలి, బెలూన్ వేసి పలింది 3 బెలూన్స్ వేసి 3 బెలూన్స్ టప్ అని పలిపోయినాయి. ఒక సెకండ్ కూడా ఆగలేదు, ఫటాఫట్ వేసి ఫటఫట పలిగినాయి. కొంచెం లాజిక్గా వేసి నీట్గా వేసి చక్కగా వేసి కొంచెం జాగ్రత్తగా ఆమె కూడా ఊదుంటే బాగుండేది. ఆ మాస్క్ ఏదో మొక్కనికి పెట్టుకున్నది కదా అది మొత్తం కవర్ అయింది. సో గాలి కరెక్ట్గా ఊదలేదు అండ్ బెలూన్స్ టప్ అని 3 బెలూన్స్ టప్ అని పలిపోయినాయి. నెక్స్ట్ ఇడిదికి వచ్చేసరికి తనుజ ఊదడం లేటుగా ఊదింది. అప్పటి లాజిక్లే సేమ్ తెలివితేటలు కొంచెం ఊదడమే లేటుగా ఊది ఒక బెలూన్ వేస్తే ఉఫ్ అనేసరికి ఒక బెలూన్ అట్లా గాలిలో ఉన్నప్పుడు 2 బెలూన్స్ వదిలినాయి కానీ ఒక బెలూన్ గాలిలో ఎక్కువసేపు ఉంది. గంట కొట్టు అనే లోపు అది మాట్లాడేసరికి పలిగిపోయింది. కానీ గాలిలో ఉన్నది మాత్రం కళ్యాణ్ అండ్ తనుజ వాళ్ళ బెలూన్ గాలిలో ఉంది. సో ఇక్కడ గంట కొట్టింది అంటే బెలూన్ పలిగిపోయిన తర్వాత గంట కొట్టింది కదా అని చెప్పి ఇటు ఇమాన్యుల్ పంచాయతీ డిమాండ్ పవన్ ఏమో ఇద్దరికి నేను ఇవ్వను, ఇద్దరు డిస్క్వాలిఫై అనే పాయింట్ తీసుకొచ్చిండు. అంటే ఈ పాయింట్ కంటే ముందు తనుజ ఏమంటది, తనుజ నేను అంటే మా బెలూన్ కళ్యాణ్ ఊదుతూ ఉన్నాడు కొంచెంసేపు గాలిలో ఉంది అని అంటే నువ్వు గంట కొట్టలేదు కదా, గాలిలో ఉన్నప్పుడు గంట కొట్టాల్సింది ఉండే అంటే 5 నిమిషాలు కాలేదు కదా నేను లెక్క పెడుతున్నా కౌంట్ చేస్తున్నా అని చెప్పి తనుజ అంటది. కౌంట్ చేయడం కాదు 5 నిమిషాలకు దగ్గరగా ఎవరైతే వాళ్ళు గంట కొట్టేస్తే అయిపోతుంది కదా అనేది డిస్కషన్. సో ఓవరాల్గా నువ్వు గంట కొట్టలేదు, బెలూన్ ఉన్నప్పుడు గంట కొట్టలేదు, బెలూన్ పలిగిపోయిన తర్వాత గంట కొట్టినావు కాబట్టి ఇది చెల్లదు అని ఇమాన్యుల్ పంచాయతీ. ఇమాన్యుల్ ఏంటంటే ఇప్పుడు తనుజ వాళ్ళు గెలిచిరంటే స్టార్స్ అటుపోతాయి, ఇటు రాదు కదా అని ఈయన బాధ. సో ఇద్దరు డిస్క్వాలిఫై చేయాలని ఇమాన్యుల్ పంచాయతీ. సో ఇది గేమ్ మళ్ళీ పెట్టాలని ఇట్లాంటివన్నీ పంచాయతీలు. ఆఖరికి వస్తే బిగ్ బాస్ మామ నిర్ణయం చెప్పి అంటారు కదా, ఆయన పంచాయతీ అయినది నిర్ణయం చెప్తే నేను జరసేపు రిలాక్స్ అవుతారా నాయన మీ పంచాయతీ మీరు పెట్టుకోరు కానీ నిర్ణయం చెప్పు అంటే ఆయనతో ఆఖరికి డిమాండ్ పవన్ లేదు ఇద్దరు డిస్క్వాలిఫై అంటే అట్లా కాదు ఎవరెవరు చెప్పాలి అన్నట్టుగా అంటే టోటల్గా ఆటోమేటిక్గా మరి కొద్దిసేపు అయినా గాలిలో ఎక్కువసేపు అంటే వీళ్ళు ఫటాఫట పలిగిపోయినాయి. ఇక్కడ మాత్రం కొంచెం నిమ్మలంగా అట్లా గాలిలో బెలూన్ ఊదిండు కాబట్టి కళ్యాణ్ అండ్ తనుజాని విన్నర్స్గా చేస్తున్నాం అంటే వీళ్ళిద్దరికి చెరొక స్టార్ వచ్చింది అన్నట్టు. లైక్ దట్ నిన్న ఆ టాస్క్ అయిపోయింది. ఆ తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అనే డిస్కషన్ పెట్టుకొని చెప్పండి అంటే డిమాండ్ పవన్కి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వస్తుంది. ఎందుకంటే 2 స్టార్స్ ఉన్నాయి, స్టార్స్ని పక్కన పెడితే స్టార్ కూడా కాదు, మనందరం కలిసి నిర్ణయం తీసుకోవడమే. బాగా ఆడినావు, సంచాలకుగా కూడా బాగా చేసినావు కాబట్టి యు ఆర్ ద బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద డే, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. సో నీకోసం ఏవీ ప్లే అవుతుంది అని చెప్పి ఒక వీడియో ప్లే చేశారు, ఒక వీడియో క్లిప్. ఆ వీడియో క్లిప్ ఎవరిదంటే వాళ్ళ బ్రదర్ది, వాళ్ళ సొంత బ్రదర్ అనుకుంటా అయితే పెద్దన్న సంథింగ్. సో అన్న మంచిగా అందరికీ విష్ చేసిండు, మంచిగా మోటివేట్ అంటే బాగా ఆడుతున్నావు, సూపర్ ఆడుతున్నావు, అందరూ బాగా ఆడుతున్నావు, ఇమాన్యుల్ బాగా ఆడుతున్నావు, సంజనక్క బాగా ఆడుతున్నావు, అందరినీ మెచ్చుకున్నాడు, అందరినీ పలకరించినట్టు చేసిండు. మనోడు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యిండు. రేపు మాత్రం నేను డ్రాప్ కానని చెప్పి రాత్రి చెప్పిండు.
నేను రేపు అసలు డ్రాప్ కానిగా. ఎందుకంటే నేను ఆల్రెడీ ముందే చెప్పిన, నన్ను ఈ గేమ్లో డ్రాప్ చేస్తే నాకు ఈ వీడియో వచ్చినా ఏది వచ్చినా నాకు అవసరం లేదు. నేను ఆడతా, నాకు స్టార్స్ కోసం కూడా కాదు, నేను ఆడతా అంతే. నేను ఖచ్చితంగా ఆడతా. నాకు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వద్దు, ఏవి వద్దు, ఏది వద్దు, కానీ నేను ఆడతా. నన్ను ఈరోజు డ్రాప్ చేశారు కాబట్టి నేను రేపు ఏ గేమ్లో కూడా డ్రాప్ గాను. మీరే సంచాలకులు ఉండారు, మీరే ఏమైనా చేసుకోరని గట్టిగా చెప్పేసిండు. సో ఈరోజు మనకు ఇంకో ప్రోమో వచ్చింది కదా, సెకండ్ ప్రోమో. ఇది నిన్న నైట్ జరిగింది అన్నట్టు. యాక్చువల్లీ ఇదంతా మీడియట్ ముచ్చట కింద అనుకోండి. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఒక ప్రోమో వచ్చింది. బోన్ని పట్టుకునే టాస్క్ ఉంది కదా, ఈ బోన్ని పట్టుకునే టాస్క్ని కొంచెం డిఫరెంట్గా లాస్ట్ టైము మనకి రీతు చౌదరి అండ్ ఫ్లోరా సైని మధ్యలో పెట్టిన గేమ్ ఉంది కదా, కర్రలకి వెళ్ళి ఇట్లా నడుచుకుంటూ పోయి అక్కడ తీసుకోవాలి. లైక్ దట్ ఆ గేమ్ పెట్టిరు అన్నట్టు. హడిల్స్ దాటుకొని బోన్ని తీసుకోవాలనే టాస్క్ పెట్టిరు. సో ఈ టాస్క్లో చాలా దెబ్బలు తాకినాయి. కళ్యాణ్కి దెబ్బలు తాకినాయి, డిమాన్కి దెబ్బలు తాకినాయి, అందరికీ దెబ్బలు తాకినాయి. అంటే కొంచెం స్లిప్ అయి పడిపోవడం, ఆగమాగం అయిపోవడం. ఆ రోజు ఫ్లోరా సైని రీతు ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. కానీ ఇక్కడ కొంచెం ఆగమాగం ఆడారు. రీతు కాదు, తనుజ అండ్ ఫ్లోరస్ అని కాదు, రీతు అండ్ ఫ్లోరస్ అయినాయి కదా. అక్కడ సరిగ్గా ఆడలేదు, నువ్వు అంత క్రాస్ తిరిగి ఆడినావని చెప్పి అంటే బాగా పంచాయతీ అయింది, లొల్లులు అయినాయి కదా. ఏడ్చింది కూడా, ఓ ఓ ఓ ఓ అని బాత్రూంలో పోయి ఏడిస్తుంటే తనుజ పోయి ఓదార్చిన సిచ్యువేషన్స్ ఉండే కదా ఆ టైంలో. లైక్ దట్ ఆ గేమ్ లాంటిది ఈ గేమ్ పెడితే మొత్తానికైతే ఈ గేమ్లో కళ్యాణ్ గెలుస్తాడు. కళ్యాణ్ గెలిచి తనకు ఇంకో స్టార్ వస్తుంది. ఈరోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ మ్యాక్సిమం కళ్యాణ్ అయ్యే ఛాన్స్ ఉంది. తనకు కూడా ఒక ఏవి వచ్చే ఛాన్స్ ఉంది, ఒక వీడియో క్లిప్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇట్లా ఈ ఆటలలో గెలిచిన వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ట్రీట్ అనేది వస్తుంది. ఆ ట్రీట్ని కూడా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. నిన్న కదా మనకి ఆయనకు రస్బెర్రీ వచ్చింది. అట్నే మన పొద్దుగాలనేమో బర్గర్స్ వచ్చినాయి, రాత్రి ఇంకేదో ఫుడ్ వచ్చింది. అట్లా ట్రీట్స్ వస్తున్నాయి. గేమ్ గెలిస్తే ట్రీట్ వస్తుంది. ఆ డేకి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయితే కనుక ఏవి వస్తుంది అన్నట్టు. సో ఈరోజు ఇమాన్యుల్కి సంబంధించిన ఏవి అండ్ కళ్యాణ్కి సంబంధించిన ఏవి మీన్స్ అండ్ వీడియో క్లిప్, కళ్యాణ్కి సంబంధించిన వీడియో క్లిప్ ప్లే అవుతున్నట్టుంది. ఐ థింక్ ఇద్దరిది, లేదంటే ఓన్లీ ఇమాన్యుల్ది అవుతుంది కావచ్చు. సో ఇది ఇవాళ మనకు ఉండేది ఏంటంటే ఇంకో 2 టాస్కులు ఉంటాయి. ఆ 2 టాస్కులు కూడా మనకు ప్రోమోలలో నెక్స్ట్ సెకండ్ ప్రోమో, థర్డ్ ప్రోమో, ఫోర్త్ ప్రోమో కింద 2 ప్రోమోలు ఇస్తారు. సో ఈరోజు జరగబోతున్నది అది. ఇంకా రేపు జరగబోతున్నది ఏంటిది? రేపు జరగబోతున్న కథ ఏంటంటే, రేపు మనకి 2 ఏవీలు టెలికాస్ట్ చేయబోతున్నారు. ఐ మీన్ టు సే 2 ఏవీలు ఈరోజు అక్కడ లైవ్లో అక్కడ చూపిస్తారు వాళ్ళకి. సో రేపు మనకి టెలికాస్ట్ అవుతాయి. సో ఈ రేపు ఎవరెవరిది అవుతుంది అంటే మ్యాక్సిమం ఫస్ట్ ఇమాన్యుల్ది అండ్ అట్నే మన డిమాండ్ది అయ్యే ఛాన్స్ ఉంది. సో వీళ్ళిద్దరి ఏవీలు మనకి రేపటి నుంచి టెలికాస్ట్ అవుతాయి. అంటే రేపు స్టార్ట్ అయితే ఏవీలు టుడే ఈవినింగ్ అక్కడ వాళ్ళకి షూటింగ్ లొకేషన్లో ఈరోజు ఈవినింగ్ మనకి వాళ్ళకి చూపిస్తారు. మనకి నైట్ ప్రోమో వస్తుంది. ఈరోజు నైట్ మ్యాక్సిమం ప్రోమో వస్తుంది మనకి. రేపు చూపించే ఏవీలు ఎవరెవరి అనేది మనకి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత టీవీలో వస్తుంది కదా చిన్న ప్రోమో. అందులో ఒకరిదో ఇద్దరితో మనకి ఒకరిదే చూపిస్తారు మ్యాక్సిమం. కానీ మనకి రేపు 2 ఏవీలు ఉంటాయి అబ్బా ఖచ్చితంగా. రేపు ఎపిసోడ్లు 2 ఏవీలతోటే ఉంటాయి అన్నట్టు. ఒకరు పోతారు, ఏవీ చూస్తారు, ఆ ఎక్స్పీరియన్సెస్, ఆ ఎమోషన్స్ అన్నీ చూసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ పోగొడతాడు, ఏవీ చూపిస్తాడు, బిగ్ బాస్ మెచ్చుకుంటాడు, పంపిస్తాడు. వాళ్ళు మళ్ళీ లోపలికి వచ్చినాక షేర్ చేసుకుంటారు. మళ్ళీ ఇంకోరు పోతారు, ఇంకోరు చూస్తారు, ఇంకోరు ఎంజాయ్ చేస్తారు. బిగ్ బాస్ మెచ్చుకుంటాడు, హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ అన్నీ బదురుకుంటూ ఫోటోలు అన్నీ సంకలు పెట్టుకుంటారు. లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ తెలుసుగా రెగ్యులర్ ఏవీ ప్యాటర్న్. ఈ ఏవీ కోసం టాప్ 5కి పోవాలి, ఈ ఏవీ కోసం బిగ్ బాస్కి పోవాలి, ఈ ఏవీ వినడానికి కోసమైనా, అంటే మన జర్నీని మనకు ఒక వ్యక్తి గొప్పగా వర్ణిస్తూ ఉంటే, మనం చేసిన కష్టాన్ని మొత్తం మర్చిపోయేలాగా ఒక అద్భుతమైన గుర్తింపు మాటలు మాట్లాడుతూ అంటే, మనల్ని ఒకటి అప్రిషియేట్ చేస్తా అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. సో అంతకు మించిన హ్యాపీనెస్ని ఇచ్చేలాగా మనకి ఈ బిగ్ బాస్ అనేది ఇంత కష్టాలని పెట్టి ఆ తర్వాత ఒక ఫ్రూట్ని చేతిలో పెడుతుంది కదా. తిండి పెట్టక నెల రోజులు తిండి పెట్టక చంపి బిర్యానీ చేతిలో పెట్టినట్టుగా ఆ చిన్న పోరాడు ఏడుతంటే నెల రోజులు పుచ్చుపాలు ఉన్నాయని చెప్పి మనకి నెల రోజులు చాక్లెట్ పెట్టక సడన్గా ఇంత చాక్లెట్ ముక్కితే ఎట్లా ఫీల్ అవుతారో అట్లా 3.5 నెలలు పడ్డ కష్టం అంతా కళ్ళ ముందు మనకి నువ్వు సాధించినవరో బిడ్డ అని చెప్పి ఒక ఏవీ వేస్తే, ఆ ఏవీ చూసి సంబరపడే క్షణాలు ఎంత మధురంగా ఉంటాయో అంత 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 అద్భుతాన్ని రేపు ఇవాళ వాళ్ళు ఎంజాయ్ చేయబోతున్నారు, రేపు మనకు చూపించబోతున్నారు, మనం కూడా ఎంజాయ్ చేస్తాం. ఎవరెవరైతే ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, ఇమాన్యుల్ ఫ్యాన్స్ కానీ, డెమాన్ ఫ్యాన్స్ కానీ, తనుజా ఫ్యాన్స్ కానీ, సంజనక్క ఫ్యాన్స్ కానీ అందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళ ఏవీ వచ్చినప్పుడు నిజంగా వాళ్ళ గురించి పొగుడుతుంటే ఎస్ మనం నచ్చినోడు, మనం మెచ్చినోడు ఇంత సాధించిందంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అరే కరెక్టేరా, ఇదిరా కరెక్ట్ పొగిడిండ్రా అన్న ఫీలింగ్ మనం కూడా, అంటే వాళ్ళతో పాటు మనం ఎమోషనల్గా ఫీల్ అవుతూ వాళ్ళతో పాటు మనం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. దట్ వాజ్ అ గ్రేట్ మూమెంట్ ఆఫ్ బిగ్ బాస్ టోటల్ జర్నీ. ఫినాలే వీక్కి ఉన్న అద్భుతమైన థింగ్ ఏంటంటే ఈ ఏవీసే చూడబోతున్నాం రేపు. ఈరోజు మాత్రం మనకి అట్నే ఫన్ గేమ్స్ ఉంటాయి, అట్నే ఇదివరకు ఆడిన గేమ్స్ అదే వన్స్ మోర్ వన్ లాస్ట్ టైం గేమ్స్ని మనం చూస్తాం ఈరోజు కూడా. ఇవాళ ఒకరితో ఇద్దరితో మనకి వీడియో క్లిప్లు ఫ్యామిలీ నుంచి వస్తాయి. ఇది మ్యాటర్. ఓకే,
అండ్ దీని తర్వాత మనం ఓటింగ్ పోల్ అనాలిసిస్ చూడబోతున్నాం. లైక్ ఒక 5 o'clock 6 o'clock అట్లా పోస్ట్ చేస్తే 6 o'clock అట్లా లిటరలీ సూపర్ ఉంటుంది. మీరు షాక్ అవుతారు. నిన్నటి వరకు అంటే నిన్న నైట్ 12 వరకు పోల్ అయిన ఓట్స్లో ఎవరు టాప్లో ఉన్నారు, మార్పులు చేర్పులు ఏం జరిగినాయి, ఎవరు ఉరుకుతారు ముంగటికి అన్నీ కూడా మనం షేర్ చేసుకోబోతున్నాం. అండ్ ఒక గుడ్ న్యూస్ ఫర్ డిమాండ్ పవన్ ఫ్యాన్స్. మీరు షాక్ అవుతారు, షాక్ అయ్యారా అనుకుంటారు. నిజంగా డిమాండ్ పవన్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. చాలా దూసుకుపోతున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటిది ఏం కథ అన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా నెక్స్ట్ వీడియోలో, ఇప్పుడు కాదు. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. బిగ్ బాస్ అయిపోయిందంటే మనం ముచ్చట అయిపోయినట్టు కాదు. సో బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా మనం ఇంకా డిఫరెంట్ వీడియోస్, సినిమా రివ్యూస్ కావచ్చు, లేదంటే మిగతా అదర్ టాపిక్స్, మన పనికొచ్చే ముచ్చట అనే ఛానల్ ఉంది. అందులో చాలా క్రేజీ వీడియోలు పెడతా ఉంటాం. మనం గుడ్ ఇన్ఫర్మేటివ్ అండ్ సోషల్ అవేర్నెస్కి సంబంధించినవి అండ్ ఇన్ఫర్మేటివ్ రకరకాలుగా అన్నీ కలిపి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మోటివేషనల్ అన్ని వీడియోస్ అందులో ఉంటాయి. ఓకేనా, అది ఫాలో అయిపోండి. ఇది కూడా ఫాలో కండి. సినిమా రివ్యూలు పెడదాం. శుక్రవారం వచ్చే సినిమాల్ని మనం అలా సరదాగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, ఉంటా మరి, బాయ్, చబా కేర్.